హాయ్ ఎవ్రీవన్. మీరు 2వ తేదీ 11వ తేదీ 20వ తేదీ పుట్టారా? దెన్ ఈ రీడింగ్ మీకోసం స్పెసిఫిక్గా. ఓకే, సో 2026 జనరల్ ఎనర్జీస్ మాత్రమే అండి. ఇది మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే డీటెయిల్డ్గా రీడింగ్స్ అనేది తీసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్తో పాటు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కోసారి కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అయితే కనిపించట్లేదు. మీ ఎమోషన్స్ మీ చేతిలో ఉండవు. ఒక్కోసారి కొన్ని పీపుల్ ఏంటంటే బ్లైండ్గా కూడా మీరు పీపుల్ని ట్రస్ట్ చేస్తున్నారు అని కూడా అనిపిస్తుంది, లేకపోతే చేస్తారు. ఓకే, ఓవర్ థింకింగ్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి. కొంతమంది పాస్ట్లో స్టక్ అయి ఉన్నారు. ఎవరైతే పాస్ట్ వూండ్స్ ద్వారా ఎఫెక్ట్ అయి ఉన్నారో మీకు ఒక పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రైట్ గైడెన్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది వస్తూ ఉంది. ఓకే, సో మీ మనీ మ్యాటర్స్లో కూడా కేర్ఫుల్గా అయితే ఉండాలి. జనరల్గా చెప్తున్నాను, ఎక్స్పెన్సెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఇంపల్సివ్ డెసిషన్స్ ఒక్కోసారి దానివల్ల మీకు మనీ లాస్ అవుతుంది. మీ పీస్ ఆఫ్ మైండ్ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీరు ఎక్కువగా ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేయకండి. మీకు నచ్చిన వాళ్ళతోటి, మీ ఇంట్లో వాళ్ళతోటి టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఇష్యూస్ అనేది టూ మచ్గా హెవీగా కనిపిస్తూ ఉన్నాయి. సో స్పెసిఫిక్గా మీకు 2026లో అయితే ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ అయితే జనరల్గా అయితే ఉన్నాయండి. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీరు ఏంటి ఎగ్జాక్ట్గా చేయాలి అనేది డీటెయిల్ గైడెన్సెస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది అయితే పెట్టాలి. చెప్పాను కదా, ఎక్స్పెన్సెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ కొంతమంది ప్రమోషన్ కోసము కూడా వెయిట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఆ కేపబిలిటీస్ మీలో అయితే ఉన్నాయి. సో హార్డ్ వర్క్ అయితే చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి. చేంజ్ అనేది సర్టెన్ అండి. చేంజ్ని రిజెక్ట్ చేయకండి. అంటే మీరుండే కంఫర్ట్ జోన్లోనే మీరుండి మీకు ఏదైతే ఇష్టమో దానిపైనే ఫోకస్ పెట్టి మిగిలిన ఆపర్చునిటీస్ ఎవరైనా మీకు ఇవ్వాలనుకున్నా వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక్కోసారి రిజిడ్ ఎనర్జీస్లో ఉంటారు, మొండి ఎనర్జీస్లో ఉంటారు. సో మీరు కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వేరే ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని అయితే ఉంది. అండ్ ఇంకోటి, దిస్ ఇస్ మదర్ ఆఫ్ పర్ల్. దీన్ని హై క్వాలిటీ మూన్ స్టోన్ అంటారు. ఫస్ట్ నాకు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ నేను ఇది 1500 సెలెనైట్ ప్లేట్తో పాటు ఇస్తానండి. సెలెనైట్ ప్లేట్ అనేది ఛార్జింగ్కి వాడతారు. ఈ క్రిస్టల్స్ వాటి పైన పెట్టుకొని ఛార్జ్ చేసుకునే దానికి. సో యూజువల్గా ఇది ఈ క్వాలిటీ వచ్చి మీకు 2000 పైన అవుతుంది. ఫస్ట్ నా దగ్గరికి బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే 1500కి నేను ఇది ప్లేట్తో పాటు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఒక్కరికి మాత్రమే. ఓకే, మీకు ఇంట్రెస్ట్